కప్ప, చిన్నదే, పెద్దది కాదు. వీడేమనుకున్నాడు, పైకి దూకింది అనుకోవాలా, మజ్జిగలో పడింది అనుకున్నాడు. మజ్జిగన్నం తాగుతున్నాడు, కప్ప పైగా దూకింది, వీడేమో అప్పుడే తాగాడు. వీడు ఫిక్స్ అయిపోయాడు, ఆ దోసిలిలో కప్ప దూకింది, అది నా కడుపులోకి పోయిందని. ఇక చూడు, కడుపులో తిరుగుతుంది కప్ప, గందరగోళం అయిపోతున్నాడు. ఎక్కడెక్కడ డాక్టర్ అందరికీ చూపిస్తున్నాడు. చూసిన వాళ్ళు ఏమో పరీక్షలు చేసి, కప్పలేదు, నీ మొహం లేదువా అంటున్నారు. వాడికేమో పొట్ట ఉబ్బిపోతుంది, మనిషి రోజు రోజుకి సన్నంగా అయిపోతున్నాడు, పొట్టేమో ఇంతలావు అయిపోతుంది. ఏందయ్యా, ఏందండి ఎవరికి అర్థం కావట్లేదు నా బాధ, కప్పను మింగానండి నేను అంటున్నాడు వాడు. నేను కప్పను మింగానండి, నా కడుపులో ఉందంటే అది కదిలాడుతుందండి అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలా? చివరికి వాడు ఎట్టయ్యాడు తెలుసా? పేషెంట్ అయిపోయాడు. తిండి తినలేకపోతున్నాడు, తిన్నది వంట పట్టట్లా, దిగులేసుకున్నాడు. పొట్ట మాత్రం లావుగుంది, మనిషి స్కెల్టన్ లాగా అయిపోయాడు, సన్నగా అయిపోయాడు, పుల్ల కాళ్ళు పుల్ల చేతులు పడ్డాయి, సావుకు తయారయ్యాడు. నీలాంటి తెలివిగలడు ఒకటి తెలుసుకున్నాడు ఈ సంగతి. తెలుసుకొని వాడు పోయాడు, వాడి దగ్గరికి, ఆ తెలివిగలడు పోయాడు. అందరూ మాట్లాడినట్టు మాట్లాడలా, రివర్స్ మాట్లాడాడు. వైద్యుడు దగ్గర టెస్ట్ చేశాడు, పొట్టంతా పట్టి చూసి, పెద్దదైందిగా అన్నాడు. పెద్దదైందిగా, అసలు ఎట్ట మింగావు? అయ్యా అయ్యా తగిలిందా నీకు? తగిలిందా? అద్దుగో ఇప్పుడు చెప్పాయి వాళ్ళకే. అయ్యో నేను మింగాను రా మొర్రు అంటే నమ్మట్లేదయ్యా. నీకు తగిలిందయ్యా? తగలటం ఏంది, పెద్దగా అయిందిరా నాయన, ఎట్లా భరిస్తున్నావురా దాన్ని అన్నాడు. అది కదయ్యా నన్ను ఇట్లా చేస్తుంది, ఈ చేతులు చూడయ్యా, ఇనప మొక్కలాగా ఉండేవాడిని కట్టె పొలలాగా అయిపోయానయ్యా. నేను తిన్నదంతా అదే తింటుందయ్యా, నా ఒంటికి పట్టనీయట్లేదయ్యా. వరే 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 వరే, సరే ఏం బాధపడవాకు, నేను అక్కిస్తాలేదాన్ని అన్నాడు. నేను ఒక మందు ఇస్తాను, పడిపోయిద్దిలే, ఏం భయపడవాకు అన్నాడు. అయ్యా అయ్యా నీకు దండం పెట్టి చచ్చి నీ కడుపును పడు, నా కడుపును పుట్టదు పాడదు, నేను తిక్కలోడు, నా కడుపును ఎందుకు రా నాయనని, నన్ను ఎట్లన్నా బతికిచ్చయ్యా, బాగు చేయ, రేపు వస్తాను, ఎంతవరకు తాగలవో అంతవరకు కడుపు నిండా మజ్జిగన్నం తాగురా అన్నాడు. ఏమన్నావు? మజ్జిగన్నం కడుపు నిండా పేకల దాకా తాగాల నువ్వు అన్నాడు. ఎందుకంటే బరీగా తాగావంటే తేలిద్ది, మజ్జిగ కడుపులో ఉంటాయి కదా, తేలిద్దిరా, తేలి నువ్వు కక్కినప్పుడు ఈజీగా బయటపడిద్ది అని చెప్పిపోయాడు. మరుసటి రోజు వచ్చేటప్పుడు వాడి సంచిలో ఒక సైజు కప్పని పెట్టుకొని వచ్చాడు. మరి కీలకం, వాడు మామూలుగా వాడు బాగుపడాడు, సచ్చేటట్టు ఉన్నాడు. మరి ఎవడైనా సరే పరీక్ష చేసినాడు కప్ప లేదు అంటే ఊరుకోట్లేడు. వాస్తవానికి కప్ప లేదు, అది పక్కకు దూకింది, వీడేమో కడుపులో పోయింది అనుకుంటున్నాడు. మరి ఎవడు చూసినా లేనప్పుడు లేదనే చెబుతారు కదా. కొంతమంది అంతే నా దగ్గరికి వస్తారు, దెయ్యం పట్టిందయ్యా అని. ఏ డాక్టర్ దగ్గరికి పోయినా ఏమి లేదంటున్నారయ్యా, నాకేందో అర్థం కావట్లేదు. ఇట్లాంటి కేసులు ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు, కప్పన మింగిన వాళ్ళు ఉన్నారు, కప్పన మింగిన వాళ్ళు. ఇక వాడు వచ్చి ఏం చేశాడు తెలుసా? వీడికి వాంతులు అవటానికి మంది ఇచ్చాడు. వాంతులు అయినప్పుడు కక్కుతాడుగా. ఇప్పుడు కప్పని గుర్తించినోడు చెప్పిన మాట వింటాడు, ఇక వాడు విన్నాడు, పేగల దాకా తాగాడు మజ్జిగన్నం. వీడు వచ్చి మందు ఇచ్చాడు వాంతు అవ్వటానికి. ఇక ఆ మందు మింగాడు, ఇక వాంతులు స్టార్ట్ అయినాయి, పెద్ద శబ్దంతో కక్కుతున్నాడు. ఆ కక్కేటప్పుడు వీడు దోషులు పట్టాడు. దోషులు ఎందుకు అంటే కప్పని పట్టుకోవటానికి. నువ్వు నా దోషుల్లో కక్కురా, పర్వాలేదు కక్కురా, అది పడిద్ది కక్కు, నీకెందుకు, ఈ దెబ్బతో నీ దరిద్రం వదిలిలే కానీ అన్నాడు. దేవునికి స్తోత్రం. వాంతులు అవుతున్నాయి. ఆ కక్కేటప్పుడు
వాడు ఉదరించుకొని అంటున్నప్పుడు ఈ చేతిలో కప్ప తీసి సంచిలో కప్ప తీసి చేతిలో పెట్టుకొని వాడు కక్కేటప్పుడు దాని మీద పడేటట్టుగా కక్కించాడు. అబ్బా చిక్కింది రాబాయ్, చిక్కింది రాబాయ్, అయిపోయింది రాబాయ్. ఇక మిగిలినంత కక్కేసారండి. ఇంక లేదయ్యా, ఇంక లేదు, మొత్తం కక్కేసానయ్యా. మరి చిక్కిందిరా, దొంగ చిక్కింది రారా అని. అబ్బాయి నీళ్లు పోయండి, దీని మీద నీళ్లు పోయండి అని తప్పట్లే. వెనకటోళ్ళు అట్ట చేశారు. మరి సోదరులను లైన్ చేయాలంటే ఎట్ట చేయాలా? కొంతమంది ఉంటారండి సోది రకాలు, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు సోదరులకి. అప్పుడు చూపించాడు, ఇంతలా ఒక కప్పని ఎట్టబరిస్తున్నావురా నాయన లోపల. అయ్యా వచ్చిందా చూడయ్యా, నన్ను నాశనం చేసిందయ్యా, ఇక పోయిందిలే పో, ఇక తినిపో. ఇప్పుడు చెప్పు ఏమైనా గైలాడుతుందా అంటే, లేదయ్యా ఇంకేడయ్యా. అయ్యా పొద్దున్న నువ్వు మజ్జిగన్నం తాగమన్నప్పుడు కూడా తిరిగిందయ్యా. తిరిగింది నీ మొహం. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పు, ఇంకోసారి చెప్పు. మా నాన్న చెప్పాడు ఈ స్టోరీ. పాపం ఎట్లనో వివేకం ఉపయోగించి బతికిచ్చారు మనుషుల్ని, లేకపోతే సచ్చేవాళ్ళు అన్యాయంగా. అప్పటి నుంచి 4 రోజుల్లో నార్మల్ వచ్చేసాడు. పులికాడికి గిలి పెద్దదని మనకి పరీక్షలు తేలనంత వరకు ఒక రకంగా ఉంటుంది. పరీక్షలో ఫలానా రోగం అని తెలిసిన తర్వాత అప్పటిదాకా కనబడని రోగ లక్షణం అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. కాస్త గుండె ఏదో కొంచెం తేడా ఉంది అన్నారు అనుకో, అప్పటి నుంచి నొప్పి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఆయాసం అవుతుంటుంది, గందరగోళం అవుతుంటుంది, అన్నీ అయిపోతుంటాయి. అర్థమైందా? నేను చెప్పేది జోక్ కాదు, నిజం. వివేకం ఉండాలి, వివేకం. నాకు తెలిసిన ఒక సోదరి ఒక మాట చెప్పింది. నేను అందుకే చెబుతాను, దరిద్రపు మాటలు మాట్లాడవాకండి రోగుల దగ్గర, దరిద్రపు మాటలు మాట్లాడవాకండి రోగుల దగ్గర అని. వాళ్ళు మానసికంగా చితికిపోయి ఉంటారు. వాళ్ళ దగ్గర పోయి దరిద్రపు మాటలు మాట్లాడుతుంటారు. హెచ్ఐవి పాజిటివ్ ఒక సోదరికి, హెచ్ఐవి పాజిటివ్, CD4 కౌంట్ మొత్తం భయంకరంగా అయిపోయింది, డౌన్ అయిపోయింది. వ్యాధి క్రిములు పెరిగిపోయినాయి. హెచ్ఐవి అనేది అసలు లెక్క ప్రకారం ఒక భయంకరమైన జబ్బు కానే కాదు. కొద్దిగా ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయింది. దాన్ని కొంచెం రేజ్ చేసుకుంటే నంబర్ 1గా ఒక సామాన్యుడు ఆరోగ్యవంతుడు బతికిన ఆయుష్కాలం అంతా బతికేయచ్చు. హెచ్ఐవి పాజిటివ్ స్టార్టింగ్లో జరిగిన ప్రచారం అంత గొప్పదేం కాదు. కొంచెం ఇమ్యూనిటీ తగ్గుద్ది, కొంచెం శక్తివంతమైన ఫుడ్ తీసుకుంటే సామాన్యుడు ఆరోగ్యవంతుడు బతికిన ఆయుష్కాలం బతికేయచ్చు. కానీ దాని గురించి భయంకరంగా వికృతంగా ఆలోచించుకొని చాలామంది కృంగిపోయి చచ్చిపోతారు. ఇదే కాదండి, ఏ జబ్బైనా నీకు ఫలానా రోగం అంటే చాలు అక్కడి నుంచి లక్షణాలు కనపడుతుంటాయి. వీడు కప్పను మింగాడు కదా, అప్పటి నుంచి లక్షణాలు కనపడుతున్నాయి చూడు. కడుపులో తిరగటం అంతా స్టార్ట్ అయింది కదా, ఏమి లేదాడా. నీకు ఫలానా అనగానే స్టార్ట్ అయింది. ఇక జబ్బు ముందు శరీరం కంటే కూడా మనసుకి స్టార్ట్ అయింది. మనసుకు స్టార్ట్ అయ్యి ఆ తర్వాత శరీరాన్ని ఒక దారి చేసిద్ది. ఆ సోదరి చెప్పింది, ఆమె బాగా బలహీనపడి క్లైమాక్స్కి వెళ్ళింది. చివరి స్టేజ్కి వెళ్తే ఆమె బ్లడ్ శాంపిల్ తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే 2 చుక్కలు పడేది 3 చుక్కలు పడింది. అంటే ఏంటి, పూర్తిగా వ్యాధి బారిన పడిపోయింది, ఇక లేదు ఛాన్స్ అని. ఏమేం చేసిందో తెలుసా? ఆ టెస్ట్ని ఏదైతే ఆ అమ్మాయి ఆ జబ్బు ఉన్న ఆ టెస్ట్ని చూసుకొని కృంగిపోయిద్దో, ఆ మధ్యకాలంలో చిన్న ఇవి ఇచ్చారు వాళ్ళు, టెస్ట్ చేసి వస్తువుల్లాగా ఇచ్చేవాళ్ళండి. వాటిని ఏదో అంటారు, ఏం దగలు పడద్దాం మనకేం తెలుసు. దానిలో డ్రాప్స్ పడతాయి అన్నమాట. అది పడేసిందాం. పడేసి ఇంటికి పోయి ఏం చెప్పింది తెలుసా ఈ పేషెంట్కి? అసలు నీకు హెచ్ఐవి అని చెప్పింది ఎవరు? అసలు నీకు అది లేదంట అని చెప్పింది.
నాకు లేకపోవటం ఏందక్క అంటే, నీకు అసలు ఆ జబ్బే కాదంటే నీకు అది లేదంట, రిపోర్ట్ వచ్చింది, నన్నేం చేయమంటావు అని చెప్పి. బెడ్ మీద చావుకి వెళ్ళిపోయిన మనిషి 4 రోజుల్లో నార్మల్ వచ్చేసింది. ఇప్పుడు నంబర్ 1గా ఉంది. అదే నీ చచ్చిపోవాలిగా. కానీ ఈమె దేవుని బిడ్డ, ఆ మాట చెప్పినా దేవుని బిడ్డ. నేను అబద్ధం అయితే అయింది, కానీ ముందు ఆ మనిషి బతకాల, కాబట్టి జబ్బు అసలు లేదని చెబుతా, తర్వాత సంగతి తర్వాత అని. లేదని చెప్పి మానసికంగా కృంగిపోయి మంచం పట్టిన అమ్మాయి, నాకు జబ్బు లేకపోవటం లేదంట, మరి నన్నేం చేయమంటూ లేదంటే, మరి నేను ఎట్లెందుకు అయిపోయాను? మనోవ్యతతో అయిపోయావు. లేదంట. 4 రోజుల్లో మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేసి ఇప్పటికీ సజీవంగా ఉంది, నంబర్ 1గా ఉంది. కాటా వేస్తే 80 కేజీలకు తక్కువ తోగనంత వెయిట్ ఉందా, 80 కేజీలకు పైన ఉంది. ఇదేందండి, చచ్చిపోవాలి కదండి. అంటే ఎక్కడుందండి కీలకం, ఎక్కడుందండి ఆంతర్యం? ఫస్ట్ మనసులో ఉందండి, మనసులో ఉందండి. నాకు ఫలానా రోగం, ఇక నేను పోతా. ఈ ప్లాన్ ఎక్కడ జరిగిద్ది? తలకాయలో జరిగిద్ది, మనసులో జరిగిద్ది. ఫస్ట్ నాకు ఇదిగా, నాకు షుగర్గా, నాకు షుగర్ అంటే మామూలుగా కళ్ళు సూపు పోయిద్ది, కాళ్ళకేం పుళ్ళు పడితే తగ్గవు, తర్వాత కిడ్నీలు పోతాయి, తర్వాత గుండె కూడా పోయిద్ది. షుగర్ అంటే మరి ఇట్లా పోయింది, నాకు షుగర్గా, నాకు షుగరు ఏంది, ఇంకా గుండె పోలా, నాకు షుగర్గా ఏంది, ఇంకా కిడ్నీలు పోలా, నాకు షుగర్గా ఏంది, ఇంకా సూపు తగ్గలా. ప్రిపేర్ చేస్తుంటారు బాడీని. ఎక్కడా? మనస్సులో నుంచి ప్రిపేర్ చేస్తూ ఉంటారు, ఆటోమేటిక్గా రెడీ అయింది. నాకు బీపీ బాగా పైకి వస్తే మెదడు నరాలు జిట్లి టపిమని పోతామంట. ఏందో మరి ఏందో నాకు ఈ మధ్య ఏందో వెనక నుంచి చట్ అంటుంది. చెట్ అనేది ఒకసారి చిటామని పటామని బయలుపోద్ది. నేను చెప్పేది ఒక జోక్ కాదు బ్రదర్, నిజం. జబ్బు ముదిరి, జబ్బు హింస పెట్టి, జబ్బు చంపే సంగతి తర్వాత, అది ఎప్పుడో సంతకాడు తెచ్చి చంపిద్ది అనుకుందాం. వీడు సగం పొద్దుకే తెస్తాడు, దాని దెబ్బకు అదురుపోయి ఆలోచించి ఇంకేం పట్టదో, తిండి పట్టదో, నిద్ర పట్టదో, అందరికి వెళ్ళి చూస్తుంటాడు, ఏదేదో ఆలోచిస్తుంటాడు, జాగ్రత్త అంటుంటాడు, జాగ్రత్తలు చెబుతుంటుంది. జాగ్రత్త పిల్లలు, జాగ్రత్త, నేను పోతున్నా. ఎప్పుడు? ఇట్లాంటి పిచ్చోళ్ళు ఉన్నారు బాబు. అందుకే చెబుతున్నాను నేను, ఫస్ట్ మనస్సును గెలవాలి, మనస్సును గెలవాలి. మనస్సులోనే ఉంది కీలకం. వివేకవంతుడు గుర్తించగలుగుతాడు. గుర్తించి, ఇప్పుడు చూడండి ఆమె ఎంత తెలివిగా చేసిందో. ఎటు కూడా చచ్చిపోయే మనిషి, నీకు అది లేదని చెప్పింది విశ్వాసంతో. నిజంగా నేను లేదని ప్రార్థన చేస్తా, లేదని నమ్ముతా, లేదు అని అక్కడ మురికాలలో పడేసి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి ఆ మనిషికి చెప్పింది, ఆ మనిషి బతికింది. మరి జబ్బు చంపలేదేం? ఒక్కసారిగా తనకు ఆ జబ్బు లేదు అనేసరికి తన ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా కూడా రైజ్ అయిపోయిందన్నమాట. మళ్ళా యాక్టివేషన్ అయిపోయింది, తిరిగి నూతన శక్తి పొందుకుంది. 4 రోజుల్లో మళ్ళీ నార్మల్ కండిషన్కి వచ్చేసింది. నీవు ఏది విశ్వసిస్తావో అదే జరుగుతుంది, నీవు నమ్మినదే నీకు కలుగుతుంది, నీ నమ్మిక చొప్పున నీకు జరుగుతుందని అనేక పర్యాయాలు యేసు ప్రభు బైబిల్లో మాట్లాడాడు. మీరు ఏది విశ్వసిస్తారో అదే మీకు జరుగుతుందన్నాడు. ఏబు గ్రంథం 3:25లో ఏబు కూడా అదే చెప్పాడు. నేను అనుకున్నదే నాకు జరిగింది. ఏది వచ్చునని నేను బహుగా భయపడితునో అదే నాకు జరిగింది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. ఏబు 3:25. ఏది వచ్చునని నేను బహుగా భయపడితును, మరి రాకేం చేసిద్ది? అదియే నాకు సంభవించుచున్నది. అది కాదు, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. కొంతమంది ఉంటారు సోదోళ్ళు. అరే జబ్బున్నోడి దగ్గర పోయి ఏం మాటలు మాట్లాడాలండి? జబ్బున్నోడి దగ్గర పోయి ఏం మాటలు మాట్లాడాలి? వీళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా? వాడు కాస్త తగ్గిపోయాడు అనుకో, బాగున్నారో కొంచెం తేటగా ఉన్నావు, కాస్త తగ్గినట్టుంది, బాగానే ఉన్నావు అనాలా. ఏందోనయ్యా
ఏందో రూపం ఎంత బాగా మారిపోయింది, ఏందో అట్టయిపోయావు అంటే ఇక సత్తావు, అయిపోతున్నావు. రోగం పీల్చేస్తుంది, లాగేస్తుంది. ఇంకో కొంతమంది అయితే పొయ్యి అసలు ఈ మాటలు కూడా కాదు, వాళ్ళ ముఖంలోనే అర్థమైద్ది. సచ్చినోడిని చూసినట్టు చూస్తుంటారు బతికుండగానే. పక్కన వాళ్ళ చెవులు కొరుకుంటారు. అయ్యా బాగుండావా, మాటలు కూడా వినపట్ల. వాడు ఏం చేస్తాడు, మనసులో ఉన్నాడు ఏం చేస్తాడండి? వీళ్ళు అడుగుపోయి చచ్చిపోతాడు అన్యాయంగా. దైవ సంబంధులు దైవ స్వరాన్ని కలిగి ఉండాలండి. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరించ నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును.